बंद करो, गोहत्या बंद करो, गोमाता का जातीय प्राणी का वेंटने रक्षिंचाली, गोमाता जातीय प्राणी माता, जय गोमाता, जय गोमाता, जय गोमाता, जय 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 गो माता गो हत्या ఎంఆర్ఓ మీ ద్వారా ప్రధానమంత్రి గారికి అదేవిధంగా రాష్ట్రపతి గారికి అదేవిధంగా మన గోమాత జాతీయ ప్రాణిగా వెంటనే గోమాత జాతీయ ప్రాణిగా వెంటనే గోమాత జాతీయ ప్రాణిగా వెంటనే बंद करो गोहत्या बंद करो बंद करो गोहत्या बंद करो गोमाता जातीय प्राणी का वेंटने रक्षिंचाली गोमाता जातीय प्राणी का वेंटने रक्षिंचाली जय गोमाता जय गोमाता माता जय श्री राम गोमाता जातीय प्राणी का वेंटने रक्षिंचाली గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పేసి దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా ఈరోజు నవిపేట మండలంలో కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు జాతీయ భావంతో ఈ యొక్క గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పేసి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ప్రపంచంలో ప్రాచీన భారత జీవన విధానంలో గోవుకు అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఉంది. గతంలో ప్రతి ఇంటి వద్ద ఒక గోవు ఉండేది. ఆ గోవు ఆధారితంగానే ఈ యొక్క భారతదేశంలో ప్రాచీన జీవన విధానం ఉండేది. గోవు పేడతోటి బ్రతికేవాళ్ళు, గోవుకు సంబంధించినటువంటి గడ్డితోటి వ్యాపారాలు చేసేవారు, గోవుకు వచ్చేటువంటి పాలతోటి సమృద్ధిగా పాలు తాగి శారీరకంగా దృఢంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. కానీ రాను రాను ఈరోజు దేశంలో గోవుల హత్య పెరిగి గోవులు అంతరించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గోవులను మళ్ళీ పునర్వైభవం తీసుకురావడం కోసం ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞపిస్తూ ఉన్నాం. ఈ యొక్క గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించండి. ఎందుకోసం అంటే మళ్ళీ పూర్వవైభవం రావాలంటే గో ఆధారితమైనటువంటి వ్యవసాయం రావాలి, గో ఆధారితమైనటువంటి వ్యాపారాలు అభివృద్ధి చెందాలి. ఈరోజు పాల వ్యాపారం అదేవిధంగా పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే గోవులను మనం సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఎంఆర్ఓ ద్వారా ఈరోజు ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, అదేవిధంగా మా యొక్క ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గవర్నర్ గారికి వినతి పత్రాలు పంపాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము రాబో రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని ఈరోజు మండల స్థాయి నుండి జాతీయ స్థాయి దాకా కూడా కార్యప్రణాళిక ఉంది. కాబట్టి ఈరోజు మొదటిగా మెమోరాండం ఇవ్వడం జరిగింది. జాతీయ ప్రాంతంగా ప్రకటించే వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి